ఈ కాలంలో ధనం ముఖ్యం కదా. మీకు సంతోషం ఉంది, సంతానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ధనం లేకపోతే ఎలా బ్రతకగలరు? ధనం ఎలా వస్తుంది? భర్తే సంపాదించి తీసుకురావాలి కదా. కొందరైతే చాలా సంతోషంగా ఉంటారు వివాహానికి ముందు. వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, చాలా గొప్పగా బ్రతుకుతుంటారు, సకల సౌభాగ్యాలు కలిగి ఉంటారు. కానీ వారికి వివాహం జరిగాక గాలి ఊదిన బెలూన్ని సూదితో గుచ్చితే తుస్సన్నట్టు అతని ధనభాగ్య యోగం మాయమవుతుంది. దీనికి కారణం ఏంటంటే దరిద్రయోగం ఉన్నటువంటి అమ్మాయి జాతకం కలవటమే. జీవితమని చెప్పబడినది ఓ కుటుంబం. భార్య, భర్త వీళ్ళు కలిశాక వారికి సంతాన ప్రాప్తి కలగటం, వీరందరూ ఉండటమే కుటుంబమని చెప్తుంటారు. ఈ కుటుంబం అని చెప్పే దాంట్లో ఉండవలసిన భాగ్యాలు, దౌర్భాగ్యాలు. ఇప్పుడు భార్యాభర్తలు వారిద్దరి జాతకం ప్రకారమే ఆ కుటుంబం అనే బండి